నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 ఆగస్టు 21వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున కీలక విషయాలలో తోటివారి సలహాలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఇక మీరు శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీరు మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీ పనిలో మీరు విజయం అందుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి తగిన ఫలితం అనేది తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తోంది. అయితే మీరు రేపటి రోజున మీ ప్రత్యర్థులకు మాత్రం దూరంగా ఉండేలా ప్రయత్నం అయితే చేయాలి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ప్రతి దానికి కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ముఖ్యంగా మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా కుటుంబంలో ఏదైనా వివాదాన్ని నివారించవచ్చు కూడా. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వ్యక్తులు మీ కోపం మీ పనికి ఆటంకంగా మారుతుంది. మీ పనులు చెడగొట్టే విధంగా మారుతాయి. కాబట్టి మీరు రేపటి రోజున మీ కోపాన్ని మాత్రం నియంత్రించుకునే ప్రయత్నమే చేయాలి. అనవసరంగా మాత్రం ఎవరి మీద కోప్పడకూడదు. ఇక వృషభ రాశి వాళ్లకు ఖర్చులు పెరగవచ్చు. ఈ కారణంగా మీకు డబ్బు కొరత అనిపించవచ్చు కూడా. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరు బలంగా ఉంచుకోవడంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక మీకు ఇష్టమైనటువంటి అభిరుచికి కొంత సమయం అనేది కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇక ఈ రాశి విద్యార్థులకు రేపటి రోజున చదువుల నుండి చక్కటి ఫలితాలే సాధించే అవకాశం ఉండబోతూ ఉంది. ముఖ్యంగా మీ మానసిక ఒత్తిడి అనేది తొలగిపోయేలా మీరు రేపటి రోజున ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేందుకు తగిన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి. బంధువులతో ఇదివరకు ఏమైనా విభేదాలు తగాదాలు ఏర్పడి ఉంటే అవి తొలగిపోతాయి. భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత చిరాకుగా అనిపించినా అవి తొలగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు పట్టుదలతో ముందుకు సాగుతారు. మీరు నిర్ణయించినటువంటి పనులలో రేపటి రోజున దృఢ నిశ్చయంతోనే కృషి చేస్తారు. ముఖ్యంగా మీ ప్రయత్నాలు ఆలస్యం అయినా కానీ తగిన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. బంధువుల నుండి మీకు ముఖ్య సమాచారం అనేది అందుకోబోతూ ఉన్నారు. ఇక ఆ సమాచారం మీకు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లేదా ఆర్థిక విషయాలలో మీకు ఉపయోగదాయకంగా మారే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం మీరు సాధించడం ద్వారా నూతన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనేది స్థిరంగా మారుతుంది. కొత్తగా మీరు పెట్టే పెట్టుబడులలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపు దత్తాత్రేయ స్వామిని పూజించడం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.